నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. మొన్న అనగా జనవరి 10, 2025 మనోవర్తి కేసు గురించి, మెయింటెనెన్స్ కేసుల గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేసు నెంబర్ వచ్చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ కేసు నెంబర్ 5896 ఆఫ్ 2024. అప్పిలెంట్ వచ్చేసి రైనా కుమారి వర్సెస్ దినేష్ కుమార్ మహతో అనే కేసులో సుప్రీంకోర్టు మెయింటెనెన్స్ కేసుల గురించి ఈ విధంగా అన్నది: వైఫ్ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హస్బెండ్ ఈవెన్ ఇఫ్ షీ డస్ నాట్ live with him as per decree on conjugal rights restoration. సుప్రీం కోర్టు అంటే ఈ కేసులో సెక్షన్ 9 కింద కాంజుగల్ రైట్స్ కింద కాపురానికి రమ్మని భర్త కేసు వేసిన, కేసులో భర్త గెలిచినా కూడా మరియు భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణానికి అర్హురాలే అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని పొందటానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెలువరించడం జరిగింది. మనోవర్తి కోరే హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 125 క్లాస్ 4 ప్రకారము ఆవిడ మెయింటెనెన్స్ కేసుకి ఎలిజిబుల్ అని ఈ కేసులో చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.